నమస్కారం. నేటివ్ ఇండియా వార్తలకు స్వాగతం. నేను మీ యాంకర్ ప్రమిళ. దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి మొదలైంది. ప్రజాస్వామ్య పండుగగా భావించే అసెంబ్లీ ఎన్నికలు 5 రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరగనున్నాయి. ఈ ఎన్నికలు దేశ రాజకీయ దిశను నిర్ణయించే కీలక ఘట్టంగా భావిస్తున్నారు. ముఖ్యంగా అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో కూడా పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. మొదటగా అస్సాం విషయానికి వస్తే అక్కడ ఎన్నికలు 3 దశల్లో జరుగుతున్నాయి. ఏప్రిల్ 9, 16, 23 తేదీల్లో విడివిడిగా పోలింగ్ నిర్వహించనున్నారు. అస్సాంలోని భౌగోళిక పరిస్థితులు, అటవీ ప్రాంతాలు, నదులు, దూర ప్రాంత గ్రామాలు వంటి కారణాల వల్ల ఒక్కసారిగా ఎన్నికలు నిర్వహించడం కష్టసాధ్యం. అందుకే దశల వారీగా పోలింగ్ చేపడుతున్నారు. ఇక వెస్ట్ బెంగాల్‌లో పరిస్థితి మరింత ఆసక్తికరంగా ఉంది. అక్కడ ఎన్నికలు మొత్తం 8 దశల్లో జరుగుతున్నాయి. ఏప్రిల్ 10 నుంచి మే 6 వరకు విడివిడిగా పోలింగ్ నిర్వహించనున్నారు. తీవ్ర రాజకీయ పోటీ, సున్నిత ప్రాంతాలు, భద్రతా అంశాలు కీలకం కావడం వల్ల ప్రతి దశలో భారీగా కేంద్ర బలగాలను మోహరించేందుకు ఈ విధానం అనుసరిస్తున్నారు. మరోవైపు తమిళనాడు, కేరళ మరియు పుదుచ్చేరిలో మాత్రం ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రాష్ట్రాలు పరిమిత పరిమాణంలో ఉండటం, మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటం, భద్రతా సమస్యలు తక్కువగా ఉండటంతో ఒకే రోజులో పోలింగ్ సాధ్యమవుతోంది. ఎన్నికలను దశల వారీగా నిర్వహించడానికి ప్రధాన కారణాలు భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది వినియోగం, మరిన్ని ఎన్నికల పారదర్శకత. దేశవ్యాప్తంగా పరిమితంగా ఉన్న కేంద్ర భద్రతా బలగాలను ప్రతి దశలో సమర్థంగా వినియోగించడం ద్వారా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నియంత్రణ సాధ్యమవుతోంది. ఇది మాత్రమే కాదు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మరియు ఎన్నికల సిబ్బందిని ఒక దశ నుంచి మరొక దశకు తరలిస్తూ సమర్థవంతంగా ఉపయోగించడం కూడా ఈ విధానంలో కీలక పాత్ర పోషిస్తోంది. మొత్తంగా చూస్తే భారతదేశం వంటి విశాలమైన దేశంలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి దశల విధానం అత్యవసరంగా మారింది. అందుకే కొన్ని రాష్ట్రాల్లో బహుళ దశలు, మరికొన్ని రాష్ట్రాల్లో ఒక్క దశలోనే పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు భారీగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం పిలుపునిస్తోంది. ఇంతటితో ఈ వార్త ముగుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం నేటివ్ ఇండియాను చూస్తూనే ఉండండి.